Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. హలో, వస్తున్నా. ఏరా ఎందాకనగా వస్తానా? ఎంతసేపు వెయిట్ చేయాలరా? 5 minutes. ఓకే. అసలు నువ్వు దేవుడివేనా? సీన్ స్టార్టింగ్ లో రొమాంటిక్ ఇంట్రడక్షన్ ఇచ్చావని నా హీరోయిన్ అనుకున్నా. ఈలోపు ముద్ద తీసుకెళ్లి వేరే వాడి నోట్లో పెట్టావు. ఏంటిది? నాయనా, నీది కానిది నీకు ఎప్పటికీ దక్కదు. ఆహా, మరి నా సంగతి ఏంటి చెప్పండి. మిమ్మల్ని ఇలా క్వశ్చన్స్ అడిగితే మాత్రం సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతారే. ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు? నేను వచ్చే లోపు వీడికి బ్రెయిన్ దొబ్బిందా ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవరితో? ఆయనతోనే. దేవుడితోనా? పురుగు రంగుల్లో పెద్ద పెద్ద కిరీటాలు కలియుగంలో కూడా అలానే ఉన్నాడేంట్రా? నువ్వు మూసుకుంటావా? ఓకే, మూసాను. వై డిడ్ యూ కాల్ మీ హియర్? అమ్మరా, అమ్మాయిని చూసుకోమంటుంది. అమ్మాయా? యూ మీన్ మ్యారేజ్? బట్ 6 months బ్యాక్ కదరా నీకు జాబ్ వచ్చింది. అందుకే కదా పెళ్లికి వెయిట్ పెరిగింది. మరి ఆంటీ వాళ్ళు మంచి సంబంధాలు చూస్తారు కదరా, మనకెందుకు దిస్ మచ్ ఆఫ్ హెడేక్? నీకు విషయం అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్, ఖుషి, మహేష్ బాబు అక్కడ చూసావా? పెళ్లి సంబంధాల గురించి చెప్పరా అంటే సంబంధం లేకుండా సినిమా పేర్లు చెప్తావేంట్రా? సినిమాలు కాదురా, నా గుండెని పిండేసిన ప్రేమ కథలు. అయ్య బాబోయ్. అప్పుడు ఫిక్స్ అయ్యా, చేసుకుంటే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. ఇంట్లో అమ్మతో వాదించి, ఆఫీస్లో బాస్ని లీవ్ కోసం ఒప్పించి, చివరికి గుళ్ళో దేవుణ్ణి కన్విన్స్ చేస్తున్నా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, తెలుసు, యూ స్టాప్ వి స్టార్ట్. అయినా గూగుల్ తల్లికి, యూట్యూబ్ డాడీకి పెద్ద కొడుకు లాంటి ఫేస్బుక్ ఉండగా నీకు అమ్మాయి దొరకపోవడం ఏంట్రా? నీకు మంచి అమ్మాయిని పడతారా, సెట్ చేస్తానరా. నువ్వేం భయపడకురా, ఫ్రెండ్షిప్ రా, నేనున్నాను రా నీకు. ఫ్రెండ్ ఇన్ డీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నాడు రా ఎవడో ఇంగ్లీష్ వాడు. నేనురా నీకు సుభాష్ గాడు ఉన్నాడు. తప్పుకోరా. రేయ్, ఏంట్రా అమ్మాయి నచ్చిందా నీకు? రేయ్, ఆ అమ్మాయి నీకు ఓకేనా? నేను వెళ్ళి మాట్లాడినా? ఒక్క నిమిషం రా, అమ్మాయి పాస్ట్ ఏంటో తెలుసుకొని వస్తాను. రేయ్, ఇప్పుడు ఎందుకు రా? హలో మాస్టరు, నేను దత్తకు తీసుకున్నా, ఇక్కడే వెయిట్ చేయి. చూసావులే. హాయ్, ఐఎమ్ జేమ్స్ 000. మేము జనాభా లెక్కలు రాయడానికి వచ్చాం. ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నాం. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. మీ పేరేంటి? సంజన. గుడ్ నేమ్. ఓకే, మీకెంతమంది? వాట్? మీరెంతమంది అని. ముందు మీ ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డ్ ఎవరైనా జేబులో పెట్టుకొని తిరుగుతారా? దోస్ థింగ్స్ ఆర్ కెప్ట్ ఎట్ హోమ్, యు నో. హలో,
అసలు మీరెవరు? మళ్ళీ అడిగితే జర్నలిస్ట్ అయిపోతానా? బ్రెయిన్ లేకుండా మాట్లాడతారే. హే ఆగవా, మాట్లాడుతున్నాగా. మీరు చెప్పండి, ఖాళీయేనా? హే ఆగ, ఎవడేడు? కొంపు తీసి మీ అన్నయ్య కాదు కదా? అంతకు మించి. లేరా నువ్వు? పైకిలే. లేచాను. ఏంటి ఇప్పుడు? అసలు ఎవర్రా నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ ముందు నన్ను అన్నయ్య అంటావా? వద్దన్నా వినకుండా వెళ్ళాడు. ఆ అమ్మాయికి ఏం చెప్పాడు ఏంటో. వాడికి ఒకటే సరిపోద్ది, ఇంకోటి ఇవ్వు. ఇంకోసారి ఇలాంటి జెఫ్డా వేషాలు వేస్తే జనాభా లెక్కల్లో లేకుండా పోతావు. 1 minute ఇలా రా. పెళ్లి చెయ్యాలనేది అమ్మ కోరిక, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. ప్రేమించే పెళ్లి చేసుకోవాలనుకున్న నా బలమైన కోరికకి ఈ అడ్డంకులేంటో. కూడా ఎప్పుడు చూడు. హలో మాస్టారు, ఇలా సైలెంట్గా కూర్చుంటే నేను పెళ్లి చేసుకోవడానికి సమంత వస్తుందా ఏంటి? నీకోసం సన్నీ లియోన్ కూడా రాదు. నీకేమో ఎవ్వరూ నచ్చరు. ఖుషి అంటావు, ఒక్కడు అంటావు, సినిమా పేర్లు చెప్పి సెంటిమెంట్తో సొల్యూషన్ లేని ప్రాబ్లంలా చేసుకుంటున్నావురా. నా దగ్గర దాచుకోలేనంత ప్రేమ ఉంది. ఎవరో ఒకరికి ఇవ్వకపోతే కుళ్ళిపోద్దురా. ఆహా, నాకివ్వరా, నా జోబులో పెట్టుకుంటా. నా లవ్ సెట్ చేస్తానని చెప్పావు, సొల్యూషన్ చూడకుండా సాకులు చెప్తున్నావేంట్రా? ఏదో చిన్న పిల్లాన్ని ఆవేశంలో కమిట్ అయ్యాను. రేయ్, నీ వెనుక ఎవరు అమ్మాయి వస్తుంది. చాలా బాగుంది. బ్లూ శారీలో కాజల్కి కజిన్లా ఉందిరా. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ఒక్కసారి చూడు, చూసి అను. నీ లవ్ సెట్ అయిపోయినట్టేరా మామా. రేయ్, ఒక్కసారి చూడరా మామా. అది కాదురా. బాగా టైం అవుతుంది. అవునా, వెళ్దుగాని లేవే. హలో, ఎస్ఎస్ మీ, మిమ్మల్ని. హాయ్ అండి. ఎవరు మీరు? మా వాడొక్కడు మిమ్మల్ని తెగ ప్రేమిస్తున్నాడండి. పెళ్లి కూడా చేసుకుంటాడంట. వాడు చాలా మంచివాడండి. ఒక్కసారి చూడండి. ఏయ్, నువ్వైనా పెళ్లిళ్ళ బ్రోకర్వా? ఈ మధ్య రోడ్ల మీద ఇలా కూడా చేస్తున్నారా? హలో మేడం, యూ కంట్రోల్, వీ టాకా. శ్వేత, నీకెందుకు, నువ్వు ఊరుకో. ఏదో పనుందని చెప్పా. ఓకే, నేను వెళ్తున్నా. బాయ్. ఒక్కసారి మా వాడిని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాడు. అబ్బా, ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు. అయినా పర్లేదు, మీరు ఒకసారి రావాల్సిందే, చూడాల్సిందే. ఎక్కడున్నాడు? పక్కనే, అక్కడ బైక్ మీద ఉన్నాడండి. సరే పద. హలో మిస్టర్, ఎవరు మీరు? నువ్వా? అబ్బా, అరే మీకెన్నిసార్లు చెప్పినా సిగ్గురాదా? మీరు మనుషులేనా? ఛీ! ఏరా, నీ మనిషిలా కనిపించట్లేదా? వాడంటే అన్నయ్య అన్నాడని కొట్టాడు, కానీ ఈ అమ్మాయి ఏంట్రా రీజన్ లేకపోయినా కొట్టింది. రీజన్ లేదని ఎవడన్నాడు? ఉంది, రీజన్ ఉంది. అది చెప్పేలోపే ఆవేశంగా వెళ్ళిపోయా. ఈ మధ్య నా దగ్గర ఫ్లాష్ బ్యాక్లు కూడా దాస్తున్నావా? తన పేరు శరణ్య. పర్సులో ఉన్న అమ్మని ఎంతో అపురూపంగా చూసుకునే తను రేపు పెళ్ళయ్యాక నన్ను అమ్మని ఇంకెంత బాగా చూసుకుంటుందో అని ఇష్టపడ్డాన్రా. ఒక పర్సు నా జీవితాన్నే మార్చేసింది. అసలు ఏం జరిగిందంటే, అబ్బా, ఫోన్ ఎత్తవేంటే? ఛా, ఎగ్జామ్కి టైం అవుతుంది, ఇది ఇంకా రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? హలో, ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ గివ్ దిస్ పర్స్ టు మై ఫ్రెండ్? 5 minutesలో తను వస్తుంది. ఏంటో నా జీవితం. ఎంత అందంగా ఉన్నావో. ఇప్పటికిప్పుడు అమ్మని తీసుకొచ్చి ఇదే నీ కోడలని 3 ముళ్ళు కట్టేయాలనుంది. హలో, నా ఫ్రెండ్ మీకు ఒక పర్స్ ఇచ్చానని చెప్పింది. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందులో అమ్ముంది. అమ్మని చూడకుండా నేను ఉండలేను. ఫ్రెండ్ దగ్గర మర్చిపోయాను. మీకు విషయం చెప్పనా? అయ్యో, భలేవారండి, చాలా పెద్ద హెల్ప్ చేశారు. చెప్పండి, పర్లేదు. మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ. పడిపోయేలా ఉన్నానండి. మీకెవరు లేరు కదా? హలో మిస్టర్, ఏదో చాలాసేపటి నుంచి వెయిట్ చేసి పర్స్ ఇచ్చారు కదా అని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నారా? జస్ట్ థ్యాంక్స్ అంతే. నాకు థ్యాంక్స్ వద్దు. నాతో కప్పు కాఫీకి వస్తే చాలు. నెవర్, ఐఎమ్ లీవింగ్. వెళ్ళు. ఈ మధ్య జనాలకి బొత్తిగా కృతజ్ఞతాభావం లేకుండా పోతుంది. చిన్న థ్యాంక్స్ చెప్పి తప్పించుకుంటున్నారు. సరే పద. చాలా ఎంబారెసింగ్ గా ఉంది, అలా చూడకు. నాకు మాత్రం చాలా హాయిగా ఉంది. ఎంత అందంగా ఉన్నావో. ఆ బ్రహ్మ దగ్గర ఏమన్నా అలిగావా?
పక్క వాళ్ళ అందం కూడా నీకే ఇచ్చేసినట్టున్నాడు. హలో, కాఫీ అన్నావ్, ముందా పని చూడు. నాకసలు కాఫీయే అలవాట్లేదు. ఏదో కాసేపు నిన్ను చూసుకుందామని చిన్న రాయేసా. యూ ఇడియట్. ఛీ, గుడ్ బై. ఏయ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ కార్తీక్ గాడికి పిచ్చగా నచ్చేసావు. ఆల్ ది బెస్ట్. నిన్ననవసరంగా పర్స్ వాడికిచ్చావు, అంతా నీ వల్లే. బాగుందే. సాయంత్రం వరకు ఆగవే, నేనే వచ్చిస్తాను అంటే అమ్మో వద్దే, అర్జెంట్గా కావాలని అడిగింది నువ్వు, ఇప్పుడు నన్ను అంటున్నావా? సరే అడిగాను, వాడొక్కడే ఉన్నాడా ఏంటక్కడ? అవును, ఒక్కడే ఉన్నాడు. మంచోళ్ళ అనిపిస్తే ఇచ్చాను. ఇంకా సంతోషించు, నీ పర్స్ నీ దగ్గరకు వచ్చింది. అది సరేని, ఇప్పుడు వాణ్ణెలా వదిలించుకోవాలి? ఏంటి, నన్ను ఎలా వదిలించుకోవాలో ప్లానింగా? అవును. మీ ఇల్లు వచ్చిందనుకుంటా. ఓకేనే, బాయ్. బాయ్. కాస్త చిన్నగా నడవచ్చుగా. వావ్, కోపంలో కూడా కొందన బొమ్మలాగున్నావు. ఏం కావాలి? నువ్వే. నెవర్ గో టు హెల్. అక్కడ నువ్వుంటావా? నువ్వుంటే అది కూడా నాకు స్వర్గమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రాత్రి దేవుడు నా కల్లో కనిపించి నిన్ను నన్ను కలిపే బాధ్యత నాది అని హామీ కూడా ఇచ్చేశాడు. శరణ్య, ఒక్క నిమిషం ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు మీ ఇంటిని ఎప్పుడో దాటేశావు. అనవసరంగా కొట్టానా? కొట్టింది నువ్వు. అవసరమో అనవసరమో నువ్వే డిసైడ్ చేసుకో. బాగా గట్టిగా కొట్టాను. ఫీల్ అయి ఉంటాడంటావా? ఏమైనా చేస్తాడంటావా? వాడు నిన్ను. సరిపోయిందిలే, కాసేపు వెయిట్ చేయి, మెసేజ్ వస్తుంది. మెసేజ్ చేశాడే. చేశాడా? మరి ఇంకేంటి, వెళ్ళు. హృదయంలో సందడి మొదలైంది. నాలోని ఆనందం లవ్లీగా నింగినే తాకింది. కొత్తగా కమ్మిన మైకం అలలుగా పయనిస్తుంటే, నిన్నిలా చూస్తూ ఉంటే ప్రాణంలాగే. వెన్నెలే దిద్దిన రూపం పక్కనే నడిచొస్తుంటే, నన్నిలా తాకేస్తుంటే లోకం మారే. ప్రియా ప్రియా ప్రియా, నీకోసమైనా మళ్ళీ మళ్ళీ జన్మిస్తాలే. ఓ ప్రియా ప్రియా ప్రియా, ఏ లోకమైనా నిన్నే నిన్నే ప్రేమిస్తాలే. ఈ రోజే హ్యాపీ డే, హృదయంలో సందడి మొదలైంది. నాలోని ఆనందం లవ్లీగా నింగినే తాకింది. అరే స్నేహం తీరం ఎవ్వరు కనుగొనలేదే. కారణం బంధాలన్నీ స్నేహం చుట్టాలే. ఫ్రెండుగా నీతో ఉంటే ఆశ నాలో పెరిగే. స్నేహమే ప్రేమకు నిత్యం ఆయుపోయిందే. నవ్వులే కురిపిస్తుంటే, పువ్వులై వరదవుతుంటే, వెన్నెలై నన్ను చేరవా. కళ్ళలో కాంతులు నింపి, గుండెలో గుడిలోకొచ్చి, దేవతై అలరించవా. ప్రియా ప్రియా ప్రియా, నీకోసమైనా మళ్ళీ మళ్ళీ జన్మిస్తాలే. ఓ ప్రియా ప్రియా ప్రియా, ఏ లోకమైనా నిన్నే నిన్నే ప్రేమిస్తాలే. ఈ రోజే హ్యాపీ డే, హృదయంలో సందడి మొదలైంది. నాలోని ఆనందం లవ్లీగా నింగినే తాకింది.
లిఫ్ట్ 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 సార్ 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 లిఫ్ట్ సార్ చాలా అర్జెంట్ ఇంటర్వ్యూ ఉంది, కొంచెం డెలైట్ దగ్గర డ్రాప్ చేస్తారా? 4 రౌండ్స్ ఇంటర్వ్యూ త్రూ అయింది బాస్. ఈరోజు ఫైనల్ రౌండ్, అది క్లియర్ అయితే జాబ్ వచ్చేసినట్టే. ఇక్కడ ఆపండి బాస్. థ్యాంక్ యూ బాస్. బాస్ శరణ్య, శరణ్య ఒక్క నిమిషం ఆగు. శరణ్య, శరణ్య ఒక్క నిమిషం ఆగు. ఏ పరిచయం లేని తనపై కొద్ది క్షణాల్లో పుట్టిన నా ప్రేమ గొప్పదా? ఎన్నాళ్ల పరిచయాన్ని కేవలం కొన్ని క్షణాల్లో దూరం చేసుకున్న తన కోపం గొప్పదా? నా ఆలస్యం తన కోపానికి కారణం అయితే తను నాకు చెప్పాలనుకున్న విషయం ఇంకెంత గొప్పదో. ఆ కోపమే గొప్పదైతే తన కోపానికి కూడా విలువిస్తూ తనకు దూరమయ్యే ప్రయత్నం చేస్తా. ఆ రోజే నువ్వు సిటీకొచ్చావు. నీతో ఉంటే టైం పాస్ కాదు కాదు, వేరే ఎవరినైనా ప్రేమిస్తే శాశ్వతంగా ఈ అమ్మాయిని మర్చిపోదామనుకున్నాను. కానీ నేను చూసే ప్రతి అమ్మాయిలోనే తనే కనిపిస్తుంది. నా కళ్ళు వేరే అమ్మాయిని చూస్తున్నాయేమో కానీ నా మనసు మాత్రం తనే కావాలంటుందిరా. నువ్వు మంచోడి కాబట్టి తన మాటల్ని గుండెల్లో దాచుకొని రోజు పూజలు చేస్తున్నావు. అయినా నీకు మాట ఇచ్చేశానురా, నీ లవ్ సెట్ చేస్తా అని. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఎరా సెట్ చేస్తానన్నావుగా, వెళ్ళు, వెయిట్ చేస్తూ ఉంటా. వామ్మో, ఇందా కొట్టిన వాపలే ఇంకా తగ్గలేదు. వీడి ప్రేమ నా చావుకొచ్చిందేంట్రా బాబు. నాకేం తెలీదు, మా వాడు మాట్లాడతానంటేను. ఏదో మాట్లాడతానన్నావంట, చెప్పు, చాలా పనుంది. శరణ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో జీవితాంతం కలిసి ఉండాలనుంది. నువ్వు నా పక్కన లేకపోతే ఇక్కడుండే నా గుండెకు కూడా నేను నచ్చట్లేదు. బతుకున్న శవంలా ఉన్నానంతే. నా ఊపిరి నువ్వై నా ప్రేమకి ప్రాణం పోస్తావనుకుంటున్నాను. అయిపోయిందా? ఇక వెళ్ళొచ్చా? ఈ గుడిలోంచి నువ్వు వెళ్ళిపోవచ్చేమో. నా ఈ గుండె గుడిలో ఎప్పుడు దీపమై వెలుగుతూనే ఉంటావు. పార్కు దగ్గర రేపు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావు కదూ? ఒక్కడు రావట్లేదు. హలో సార్ 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 లిఫ్ట్ లిఫ్ట్ సార్, కొంచెం లిఫ్ట్ కావాలి సార్. మళ్ళీ మీరేనా? సూపర్ బాస్, మీరు ఆ రోజు అక్కడ, ఈరోజు ఇక్కడ. నా కర్మ కొద్ది మళ్ళీ నా స్కూటీ ఇక్కడే అయిపోయింది. చాలా అర్జెంట్ బాస్, నన్ను కొంచెం పాలమూరు గిల్స్ వరకు డ్రాప్ చేయగలరా? సరే రండి. థ్యాంక్ యూ బాస్. ఓ 1 సెకండ్. ఇదే బాస్. బాస్ 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 ఇక్కడే. బాస్, యాక్చువల్లీ ఆ రోజు మీరు థ్యాంక్స్ చెప్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. బట్ టుడే మీరు డెఫినెట్గా నా ట్రీట్ తీసుకోవాలి. టుడే ఈజ్ వెరీ స్పెషల్ టు మీ బాస్. ప్లీజ్ కాదనకండి బాస్. షీ ఈజ్ మై ఫియాన్సీ. సారీ ఫర్ కమింగ్ లేట్. హీ ఈజ్ కార్తిక్. హాయ్. యాక్చువల్లీ ఈరోజు మనం ఇలా పెళ్లి చూపులో కలుసున్నామంటే దానికి కార్తిక్ బాసే కారణం. లాస్ట్ టైం కూడా కార్తిక్ బాస్ లిఫ్ట్ ఇవ్వకపోతే నాకు నో జాబ్. ఇప్పుడు కూడా తనే. హే శరణ్య, వాట్ హ్యాపెన్? శరణ్య, నిన్నే అడిగేది, ఏమైంది? ఇంకెక్కడ శరణ్యరా?
హే సారీ బాస్, ఐ థింక్ షీ హ్యాస్ సమ్ వర్క్, దట్స్ వై షీ వెంట్ ఆఫ్. ఓకే, షెల్ వి కంటిన్యూ ద పార్టీ? షూర్. ఓకే, పాలమూరు గ్రిల్స్ చాలా ఫేమస్, ఆర్డర్ చేయండి. అవునా? మెహందీ లగా కే రఖనా, దిల్లీ సజా కే రఖనా. హాయ్ రా మామా. హాయ్ రా. ఎరా రమ్మని కాల్డ్. వై? ఐ హ్యావ్ సమ్ వర్క్ యాక్చువల్లీ. నా బదులుగా నా ఫ్రెండ్ ఈ ట్రీట్ కంటిన్యూ చేస్తాడు, ఓకేనా? హాయ్. హలో హాయ్. యువర్ గుడ్ నేమ్? సుభాష్. నైస్ నేమ్. ఐఎమ్ అదేంటి 2 చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్ 2 చెప్పమ్మా, చేపల పులుసు 2 ప్లేట్లు, నాటుకోడి కూర 2 ప్లేట్లు, ఐస్ క్రీమ్. నువ్వు తింటావా? వదిలే, లావ్ అయిపోతావు. బాబాయ్, ఏంటిది ఇలా చూస్తుంది? కొంపతీసి దీనికి బాలయ్య బాబు పున్నాడే ఏంటి? కంటి చూపుతో చంపేస్తుంది. ఇది నువ్వేనా? యాహూ! యా! ఐ లవ్ యు సో మచ్. మా ఇంట్లో మన పెళ్ళికి ఓకే, మరి మీ ఇంట్లో ఓకేనా? మా ఇంట్లో కూడా ఓకే. మరి ఇంకే, కాఫీ షాప్కి వెళ్దాం, వస్తావా? ఆ రోజు వస్తే కాఫీ కూడా ఇప్పించకుండా పంపించావు, మళ్ళీనా? ఏయ్ ఏయ్. ఎందుకే ఆపమన్నావు? అక్కడ చూడు, రోడ్ కడ్డంగా రాయపడింది. మనకెందుకు లేవే. హలో, అంతా చదివేశావు కదవే ఎగ్జామ్కి? నేనా? ఇంకా బుక్కే ఓపెన్ చేయలేదు. కోడలా కొడుకు పెళ్ళామా సీరియల్ వస్తుంటే చూస్తున్నా. అవునా?